అవంతిపురంలో ప్రజలందరూ ఆ రోజు రాత్రి సమయంలో చేతిలో దీపాలు పట్టుకుని ఊరి పొలిమేర దగ్గర ఎదురుచూస్తూ ఉన్నారు. కొంతసేపు చూసిన తర్వాత జయమ్మ భూపతితో మాట్లాడుతూ, అయ్యా, ఈ సమయానికల్లా మన ఊరిలోకి మాయా దివ్యశక్తులున్న మాయా బంగారు ఆవు వస్తుందని చెప్పారు కదా. మనం వచ్చి ఇంతసేపైనా ఇంకా కూడా రావడం లేదేంటి? మనం మాయా ఆవుని ప్రసన్నం చేసుకొని తనని సంతోషపరిచి మనకి కావలసిన వరాలు కోరుకోవడానికి వచ్చాం. కావలసిన దానికోసం కూడా ఎదురుచూసే ఓపిక లేకపోతే ఎలా జయమ్మా? వచ్చేదేమైనా మనిషా మాట తప్పడానికి? మహిమగల ఆవు కాస్త అటో ఇటో వస్తుంది, ఓపికతో ఎదురుచూడు అని చెప్తాడు. అలా వాళ్లు ఎదురుచూస్తూ ఉండగానే కాసేపటికి దగదగా మెరుస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది బంగారు ఆవు. అందరూ జాగ్రత్తగా ఉండి మాయా ఆవుని సంతోషపరచండి. తనకి కోపం వచ్చేలా ఏమాత్రం చేయకండి, మొదటికే మోసం వస్తుంది అని ముందుగా భూపతి వెళ్లి హారతి పళ్ళాన్ని ఆవు ముందు పెట్టి అరటిపండుని ఆవుకు తినిపిస్తాడు. ప్రజలారా, మీరు ఇలా రావడానికి కారణం తెలుసుకోవచ్చా? అమ్మా, మాకు చాలా రోజులుగా కష్టాలు వెంటాడుతున్నాయి. అవి పోయే మార్గాన్ని నువ్వే చూపించాలి. జయమ్మ, నీ సమస్యంతా పంటలు సరిగా పండకపోవడమే కదా. నువ్వు నీ ఇంట్లో ఉన్న బంగారమంతా తీసుకునిరా, నాకివ్వు. బంగారం గురించి ఆలోచించకుండా ఉదయం సూర్యుడు రాకముందు నుంచి మళ్లీ సూర్యుడు వెళ్లే వరకు పొలం దగ్గరే ఉండు. నీ బంగారం నేను తీసుకొని బంగారంలాంటి పంటను నీకు ప్రసాదిస్తాను. అలాగే మాతా, ఇప్పుడే నా బంగారం అంతా తీసుకొనొస్తాను అని బంగారం తీసుకురావడానికి ఇంటికి వెళ్తుంది జయమ్మ. అమ్మా, నాకు డబ్బు ఐశ్వర్యం అంతా బాగానే ఉన్నా మనశ్శాంతి ఉండడం లేదు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు తల్లి. నీ డబ్బులో 10వ వంతు ఊరి చివర ఇంట్లో ఉంటున్న రాజుగాడికిచ్చి నువ్వొక 10 రోజులు వాడితో కాలం గడుపు. నీకు మనశ్శాంతి దొరుకుతుంది. అమ్మా, నాకు ఏ వ్యాపారం చేసినా అప్పులే తప్ప అణా పైసా కూడా మిగలడం లేదు. దీనికేదైనా పరిష్కారం ఉందా? తప్పకుండా ఉంది. నీకు బంగారు ఆభరణాలు చేయడంలో డబ్బులొచ్చే అవకాశం ఉంది. 2 రోజుల్లో పౌర్ణమి. ఆలోపు ఒక మంచి నగ చేసి ఊరి చివర చెట్టు కింద పెట్టి నీ వ్యాపారం మొదలుపెట్టు. అంతా మంచే జరుగుతుంది అని చెప్తుండగానే జయమ్మ తన బంగారమంతా బంగారు ఆవు దగ్గర పెట్టేస్తుంది. ఆవు అంతా తీసుకుని కొంత దూరం వెళ్లి చీకటిలో కలిసిపోతుంది. తర్వాత రోజు బంగారు ఆవు కంగారుగా రాజుగాడి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే భూపతి అటుగా వస్తూ ఉంటాడు. వెంటనే రాజుగాడు ఆవు వేషాన్ని తొలగించి, అమ్మదేవుడా, బంగారు ఆవు అనేదే లేదు, ఇదంతా నేనాడిస్తున్న ఆట అని ఈ భూపతికి తెలిసిందంటే ఇంకేవైనా ఉందా? నా జీవితం 4 గోడల జైలు పాలే అని ఆవు ముసుగుని తీసి బయటకు కనిపించకుండా పెట్టెలో దాచేసి మూత పెట్టేస్తాడు. అయ్యా, మీరేంటి ఎలా వచ్చారు? బంగారు ఆవు నా మనశ్శాంతి కోసం ఒక మార్గం చెప్పింది. నీతో తిరగాలంట. ఇది అర్థం లేనిదే అయినప్పటికీ ఒకసారి చూస్తే తప్పేంటి అని వచ్చాను. ఇదిగో ఈ డబ్బు కూడా ఇవ్వమంది మరి అని డబ్బుని రాజు చేతిలో పెడతాడు. డబ్బుంది కదా, ముందు పదండి, ఒక మంచి భోజనం చేద్దాం అని ఒక పూటకూళ్ళమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయ్యా, రండి, కూర్చోండి, భోజనం చేద్దురుగాని. ఇక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుంది. చీచి, ఇలాంటి చోట నేను భోజనం చేయలేను. నువ్వు తిను, నేనింటికి వెళ్ళి తింటాను. అయ్యా, మీరు నా మాట కాదని అంటే మాయా ఆవుకి ఎదురు చెప్పినట్టే. మాయా ఆవు ఎందుకు చెప్పిందో, అందులో ఏం మర్మముందో ఎవరికి తెలుసు చెప్పండి. అందుకే కాదనకుండా తినేయండి అని అంటాడు. పూటకూళ్ళమ్మ వడ్డించిన భోజనం ఎంతో రుచిగా ఉండడంతో భూపతి మెతుకు మిగల్చకుండా తినేస్తాడు. భోజనం తిన్న తర్వాత రాజు ఊరి చివరన ఉన్న పెద్ద చెట్టు కిందకు వెళ్లి పడుకుంటాడు. కాని భూపతి రాకపోవడంతో, అయ్యా, మీకిక్కడ ఏ పాన్పులు దొరకవు. రండి, చల్లని నీడ, హాయిగా గాలి, పడుకోండి అని అంటాడు. భూపతికి ఇష్టం లేకుండా రాజు పక్కన పడుకుంటాడు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాజు భూపతిని జయమ్మ పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. జయమ్మత్త, ఇప్పటినుంచి రాత్రి అయ్యే వరకు మేమిద్దరం నీ పొలంలో పనిచేస్తాం. నువ్వు రాత్రి భోజనం మాకు పెడతావా? అయ్యో, నోరు తెరిచి అడిగిన తర్వాత పెట్టకుండా ఎలాగుంటాను? మీరు పని చేయకపోయినా పెడతాను. అలా గట్టును కూర్చోండి. నేనింటికి పోయేటప్పుడు నాతో వద్దురు. అలా కుదరదత్తా. మేము పనిచేసే భోజనం చేస్తాం. బుద్ధిబలం గాని కండబలం కాని వాడకుండా వచ్చిన తిండి వంటికి మంచిది కాదు అని భూపతిని తీసుకుని పొలంలోకి వెళ్తాడు రాజు. పొలం పనిలో పడి ముగ్గురూ సమయమే మర్చిపోతారు. అయ్యో, చీకటైంది,
పదండి పదండి ఇంటికి వెళ్దాం అని వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్లి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంది జయమ్మ. భూపతి పొలం పని చేసి అలిసిపోయి ఉండడంతో ఉదయం వరకు స్పృహ లేకుండా పడుకుంటాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి రాజు చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటాడు. రాజు, ఎన్ని రోజులైందిరా ఇలా నిద్రపోయి? రోజూ ఏదో ఒక ఆలోచన. డబ్బు ఎలా సంపాదించాలి, రేపు ఎలా గడపాలి, వ్యాపారంలో ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభం వచ్చింది అని ఆలోచనలతో నిద్రపోయే వరకు ఏ ఉదయమో అయ్యేది. మళ్ళీ లేవగానే అవే ఆలోచనలు. ఈరోజు మాత్రం ఏ ఆలోచనలు లేకుండా పడుకున్నాను. సరే సరే, మీకే ఆలోచనలొస్తే నాకేంటి, ఎప్పుడు లేస్తారా అని చూస్తున్నాను. ఇదిగో ఇలా వచ్చి మొక్కలకి నీళ్లు పోయడంలో సహాయం చేయండి. ఈ పని పూర్తయ్యాక అడవిలోకి వెళ్ళి ఇంకొన్ని మొక్కలను తీసుకుని వద్దాం. అలాగే ఆహారం కూడా దొరుకుతుందేమో చూద్దాం. నేను నిన్న ఇచ్చిన డబ్బులున్నాయి కదా, వాటితో ఆహారం కొనుక్కోవచ్చు కదరా. పూటకోళ్ళమ్మకి 4-5 రోజులుగా ఎవరూ రాకుండా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తిన్నాం. మనమిచ్చిన డబ్బులు తనకి రావడంతో తాను సంతోషపడింది. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టడానికి డబ్బు వాడాలి? అయినా ఆ డబ్బు నా దగ్గర ఎక్కడుంది? రాత్రి భోజనం పెట్టినందుకు జయమ్మకిచ్చేశాను కదా. తన చేతికిస్తే తీసుకోదని దేవుడి గదిలో తనకు తెలియకుండా పెట్టేశానులే. అదంతా పెద్ద విషయంలే కాని పదండి అడవిలోకి వెళ్దాం అని భూపతితో పాటు అడవిలోకి వెళ్తాడు. అందమైన పూల మొక్కలు తీసుకుని వచ్చే దారిలో కొన్ని పళ్లను తీసుకుని వస్తాడు రాజు. అలా ఆ రోజంతా మొక్కలు తీసుకురావడం, మొక్కలు నాటడంతోనే సరిపోతుంది. రాత్రికి వాళ్లు అడవి నుంచి తెచ్చిన పళ్లని తినేసి పడుకుంటారు. జయమ్మ ఇచ్చిన బంగారు నగలు ఇంటి మూలలో కనిపించడంతో భూపతికి రాజు మీద అనుమానం వస్తుంది. వీడి దగ్గర ఇంత విలువైన నగ ఉందంటే ఖచ్చితంగా ఎక్కడ్నుంచో దొంగతనం చేసి ఉంటాడు. వీడి ఆట ఎలాగైనా బయటపెట్టాలి అని ఆలోచిస్తుంటాడు భూపతి. కాసేపటికి రాజు లేచి భూపతి పడుకున్నాడు అని నిర్ధారించుకుని బయటికి వెళ్తూ ఉంటాడు. కాని రాజు లేవడంతో పడుకున్నట్టు నటించిన భూపతి నెమ్మదిగా రాజుకి అనుమానం రాకుండా వాడి వెంటే వెళ్తూ ఉంటాడు. కాస్త దూరం వెళ్లిన తర్వాత రాజు ఒక గోడమాటన దాక్కుంటాడు. కాసేపటికి శంకరం నగ తీసుకునొచ్చి ఊరి చివరన చెట్టు కింద పెట్టేసి వెళ్లిపోతాడు. శంకరం వెళ్లిపోయిన తర్వాత రాజు ఆ నగని తీసుకుని వెళ్లి భూపతి ఇంట్లో విసిరేస్తాడు. ఏమీ తెలియనట్టు వచ్చి ఇంట్లో పడుకుంటాడు. ఉదయాన్నే లేచిన భూపతికి ఏమీ అర్థం కాక ఆలోచనలో పడిపోతాడు. వీడు శంకరమిచ్చిన నగ నా ఇంట్లో ఎందుకు విసిరాడు? నగని ఇంట్లో ఎందుకు దాచుకున్నాడు? కారణం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుండగా రాజు బయటకు నగతో వచ్చి, అయ్యా రండి, మనం శంకరం ఇంటికి వెళ్ళాలి. రాత్రి మాయా ఆవు కల్లోకొచ్చింది. ఈ బంగారు నగని చూపించి శంకరానికిచ్చి దీంతో వ్యాపారం మొదలు పెట్టమని చెప్పింది. అతనికి ఇదిచ్చి వద్దాం పదండి అని అనగానే భూపతి ఆలోచనలో పడి, నువ్వు వెళ్ళు, నాకు కాస్త నీరసంగా ఉంది. సరే అయితే నేనే వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు రాజు. రాజు శంకరానికి మాయా ఆవు తన కల్లోకి వచ్చి ఈ నగ ఇచ్చి దీంతో వ్యాపారం మొదలు పెట్టమందని చెప్పి ఆ బంగారు నగని ఇచ్చేసి వస్తాడు. ఇంటికి తిరిగొచ్చేసరికి భూపతి ఇల్లంతా వెతికి చూడగా మాయా ఆవు ముసుగు కనిపిస్తుంది. రాజు ఇంటికి రాగానే రాజును కొట్టి, ఇన్ని రోజులు మాయా ఆవులా వేషం వేసుకుని ప్రజల నమ్మకాలతో ఆడుకుంటున్నావా? ఇప్పుడే ఈ విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ రోజుతో నీ సంగతి తేలిపోతుంది అని కోపంగా మాట్లాడతాడు భూపతి. సరే చెప్పండి, ఏ వ్యాపారం పెట్టాలో తెలియక తిరిగే శంకరం లాంటి వాళ్లు అప్పులు తీర్చలేక, పిల్లలని సరిగా చదివించలేక, వాళ్ళని ఒక విద్యలేని వాళ్ళని చేయడం మీకు సమ్మతమే అయితే చెప్పండి. పొలం పండక దిగాలుతో పిల్లలకి సరిగా తిండి కూడా పెట్టలేక బాధతో కుంగిపోతున్న జయమ్మ లాంటి వాళ్లను ఇంకా ఆ బాధల్లోనే ఉంచాలి అనుకుంటే అలాగే చెప్పండి. ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేని మీలాంటి వాళ్లు కంటినిండా నిద్రపోకుండా ఆలోచనతోనే రాత్రులు గడపాలనుకుంటే చెప్పండి. ఇవన్నీ చేసి మంచివాడివి అనిపించుకోవాలి అనుకుంటున్నావా? లేక మోసాన్ని తెలివితో కప్పేయాలని అనుకుంటున్నావా? రెండూ కాదు. మీ చుట్టూ ఉందో లేదో తెలియని భవిష్యత్తులో జీవితం సంతోషంగా ఉండడం కోసం ఈ క్షణాలను త్యాగం చేస్తూ బ్రతికేవాళ్లే ఉన్నారు కాబట్టి మీకిప్పుడు మనశ్శాంతి లేదు. ప్రతి క్షణాన్ని అనుభవించారు కాబట్టి అలిసిపోయి ఈ 2 రోజులు హాయిగా పడుకున్నారు. జయమ్మ నిరాశలోనే కాలం గడుపుతుంది కాబట్టి పంటంతా నాశనం అవుతుంది. అందుకే పగలంతా పొలంలో ఉంటే పంటని చూసుకోగలదు కాబట్టి పంట బాగా పండుతుంది. శంకరానికి ఎవరెవరో చెప్పిన వ్యాపారాలు చేశాడు కాని తనలో ఉన్న ప్రతిభను గుర్తించలేకపోయాడు. అందరికీ కూడా మీరున్న మార్గం తప్పని చెప్పడానికే ప్రయత్నించాను. నేను మీ ముందు వచ్చి చెప్తే ఆచరించడం కాదు కదా, కనీసం పట్టించుకోరు కూడా. అందుకే మీకు నమ్మకం కలిగేలా బంగారు ఆవు ముసుగేసుకొని చెప్పాను. అది సరే, మరి అందరి దగ్గర సొమ్మెందుకు తీసుకున్నావు?
ఉచితంగా ఎవరికి ఏదిచ్చినా దాని విలువ ఉండదు. అందుకే తీసుకున్నాను. జయమ్మ నగ శంకరానికిచ్చాను. అతని వ్యాపారంలో ఉపయోగపడుతుంది కాబట్టి. మీ డబ్బులు జయమ్మకిచ్చాను. తన పెట్టుబడిలో ఉపయోగపడుతుంది కాబట్టి. శంకరం చేసిన నగ మీ కూతురు గది దగ్గరలో వేశాను. తాను వేసుకుంటే చూసినప్పుడు మీరు ఆనందపడతారు కాబట్టి అని చెప్పగానే భూపతి రాజుని గట్టిగా హత్తుకుంటాడు. అమ్మా నాన్న లేని ఈ ఊరు చిన్ననాటి నుంచి నిన్ను చూసుకుంటుంది అన్న ఒకే ఒక్క కారణంతో ఊరందరి సమస్యలకు పరిష్కారమిస్తున్నావంటే నువ్వు చాలా గొప్పోడివిరా. మాయంతా బంగారు ఆవులో కాదు, నీ మనసులో ఉంది. ఇక నుంచి బంగారు ఆవు పేరుతో ఎవరికి ఏది చేసినా నీకెటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మనిద్దరం కలిసి చేద్దాం. చాలా సంతోషమయ్యా. మీలాంటి వాళ్ల సహాయ సహకారాలుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతాను. పదండి, ఈరోజు రాత్రికే మళ్లీ మాయా ఆవుని ఊరి పొలిమేరల్లోకి తీసుకొద్దాం అని రాజు బంగారు ఆవు ముసుగు వేసుకొని ఊరి పొలిమేర దగ్గరికి వెళ్తుంటే భూపతి ప్రజలందరినీ తీసుకురావడానికి రామచంద్రాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అందరితో మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండేవాడు. సుబ్బయ్య స్నేహితుడు అంజయ్య ప్రతి విషయంలో సుబ్బయ్యకి సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఊరిలోంచి వెళ్తున్న స్వామీజీ సుబ్బయ్య ఇంటి ముందుకు రాగానే ఆగి చూస్తూ ఉంటాడు. అయ్యా, ఏంటి ఇలా చూస్తున్నారు? ఏమైంది? నీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతోంది నాయనా. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. లక్ష్మిని పొందడమే కాదు, నిలుపుకోవడం కూడా కష్టమే. డబ్బుతో అన్ని కష్టాలు పోతాయి కదా స్వామి. కంగారు పడవలసిన అవసరమేమీ లేదు కదా. కొత్త కష్టాలొచ్చేది కూడా డబ్బు వల్లే. జాగ్రత్త నాయనా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాసేపటికి అంజయ్య సుబ్బయ్య ఇంటికొస్తాడు. సుబ్బయ్య ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఒరే సుబ్బయ్య, అందరూ పొలాలు కోతకొచ్చాయని అంతలా ఆనందంగా ఉంటే నువ్వేంట్రా అలా పరధ్యానంలో ఉన్నావు? ఏమైంది నీకు? ఈరోజు స్వామీజీ నా ఇంటి ముందుకొచ్చి నాకు లక్ష్మీ ప్రాప్తం కలుగుతుందని చెప్పాడు. నా పంట చూస్తే ఎప్పుడూ చేతి వరకు రాదు. లక్ష్మి ఇంకెలా వర్తిస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు రాదురా? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇన్ని సంవత్సరాలు పంట నీ చేతికి రాలేదు. ఈసారి నీ చేతికొచ్చేలా చేద్దాం, పద అని సుబ్బయ్యని తీసుకుని వెళ్తాడు పొలం దగ్గరికి. తర్వాత ఇద్దరూ చాలా కష్టపడి 2 రోజుల పాటు పంటని అంతా కోసి బస్తాల్లో ఎత్తిపెడతారు. ఒరేయ్, ఈ రోజుకి చాలా కష్టపడ్డాంరా. మళ్ళీ ఉదయాన్నే వచ్చి పనిచేద్దాం అని వెళ్ళిపోతారు. అర్ధరాత్రి అయిన తర్వాత అకాల వర్షం రావడంతో సుబ్బయ్య బాధపడుతూ పొలానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి ధాన్యమంతా తడిచి వర్షానికి కొట్టుకుపోతూ కనిపిస్తుంది. సుబ్బయ్య ఎంతో బాధపడతాడు. లక్ష్మి వర్తిస్తుంది అంటే ఆశపడ్డాను కాని ఇలా అవుతుంది అనుకోలేదు. బాధపడుతూ ఉండగా దూరంగా ఏదో మెరుస్తూ నీటిలో కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా అది ఒక లంకె బింద అని అర్థమవుతుంది సుబ్బయ్యకి. స్వామీజీ చెప్పిన అదృష్టం ఇదేనేమో. ఇందులో చాలా బంగారం, డబ్బు ఉంది. ఎవరో ఎక్కడో దాచిపెట్టుకున్నది వర్షానికి కొట్టుకొచ్చినట్టుంది. ఎవరికీ కనిపించకుండా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని ఎవరికీ కనిపించకుండా దానిమీద ఆకులు కప్పుకొని తీసుకుని వెళ్తాడు ఇంటికి. ఉదయాన్నే అంజయ్య ఇంటికొస్తాడు. ఒరే సుబ్బయ్య, ఇప్పుడే పొలం దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. నిన్న మనం ఒకచోట వేసిన ధాన్యం అంతా కొట్టుకుపోయింది కదరా. నాకు చాలా బాధగా ఉంది. నాక్కూడా అలాగే ఉంది. నువ్విక ఇంటికి వెళ్ళు. నేను నిన్ను తర్వాత కలుస్తా అని అంజయ్యను పంపించేస్తాడు. అమ్మో, అంజయ్య కూడా ఈ లంక బిందె విషయం చెప్పకూడదు అని దాంట్లో నుంచి కొంత డబ్బుని తీసుకుని సంతకు వెళ్లి తనకు తినడానికి కావలసిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటాడు. ఇంతలో సీతమ్మ అక్కడికొస్తుంది. సుబ్బన్నా, చేతికొచ్చిన పంటంతా నీళ్లపాలయిందంట కదా. తెలియగానే బాధనిపించింది. ఒక పని చెయ్యన్నా, నీ చేతికి కొంత డబ్బొచ్చే వరకు మా ఇంటికి రా, భోజనం పెడతా. అయ్యో వద్దులే తల్లి, నేను చూసుకుంటాలే అని దబదబా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి లంకెబిందె ఇంట్లో పెట్టుకుని ఎవరికీ తెలియకుండా ఉంచటం కోసం ఎవరినీ ఇంటికి రానిచ్చేవాడు కాదు. ఎవరికైనా తెలిస్తే ఎత్తుకుపోతారని ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చేవాడు కాదు. ఎవరైనా మాట్లాడినా సరిగా మాట్లాడేవాడు కాదు. అలా అందరితో సరదాగా ఉండే సుబ్బయ్య మెల్లిమెల్లిగా అందరికీ దూరం అవ్వడం మొదలుపెట్టాడు. ఊరిలో అందరూ సుబ్బయ్య గురించి తప్పుగా మాట్లాడుకోవడం చూసి అంజయ్య నేరుగా సుబ్బయ్య ఇంటికొస్తాడు. అంజయ్య, ఎందుకొచ్చావు?
వెళ్ళు, నేను తరువాత కలుస్తా నిన్ను. ఇప్పుడు నాకు వేరే పని ఉంది. సుబ్బయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ప్రవర్తిస్తున్నావెందుకు? ఊరిలో అందరూ నిన్ను ఎలా అనుకుంటున్నారో తెలుసా? ఇంతకుముందు అందరితో ఎంత బాగుండేవాడివి. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు రాకుండా ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నావు. అంతా నా ఇష్టం, నీకు చెప్పవలసిన అవసరం లేదు అంటాడు కోపంగా. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. చేతిలో ఈ బిందేంటి? అని లాగి పక్కకు పెట్టగానే అందులో డబ్బు నగలు కనిపిస్తాయి. ఓహో, ఇదన్నమాట సంగతి. ఉన్నపళంగా అయినంత డబ్బు వచ్చేసరికి డబ్బు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. డబ్బు వ్యామోహంలో ఆలోచన మసకపారిపోయిందన్నమాట. నా డబ్బు నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నాకెవరితో అవసరం లేదు. నువ్వు కూడా ఇంకొకసారి నా ఇంటికి రాకు, వెళ్ళిపో అని బలవంతంగా వెళ్ళగొడతాడు. ఇప్పుడు డబ్బుంది కాబట్టి ఎవరూ కనిపించటం లేదు. డబ్బు పోతే మళ్ళీ పాత రోజులొస్తాయిలే అని అనుకుంటాడు. నెమ్మదిగా మద్యానికి కూడా అలవాటవుతాడు. అలా ఊరిలో అందరూ సుబ్బయ్యను చూసి అసహించుకోవడం మొదలుపెడతారు. అంజయ్య ఎంత ప్రయత్నించినా కూడా సుబ్బయ్యతో మాట్లాడలేకపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుబ్బయ్యకి ఉన్నట్టుండి ఏదో వింత రోగం వస్తుంది. సుబ్బయ్యని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఒకరిద్దరూ సుబ్బయ్యకి సహాయం చేయడం కోసం వచ్చినా సుబ్బయ్య ఇచ్చే డబ్బుల కోసమే తప్ప సుబ్బయ్యని చూసుకోవడానికి కాదు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. సుబ్బయ్య దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి. ఏం చెయ్యాలో సుబ్బయ్యకి ఏమీ తోచడం లేదు. అంజయ్య సుబ్బయ్య ఇంటికొస్తాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సుబ్బయ్య అంజయ్యని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. చూడు సుబ్బయ్య, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. మొదట నీ దగ్గర డబ్బులు లేనప్పుడు అందరూ నీతో ఉన్నారు. అలాంటి వాళ్ళు నీకు డబ్బులొచ్చాయని తెలిస్తే సంతోషపడతారు తప్ప నీ డబ్బు వాళ్ళు తీసుకుంటారని నువ్వెలా ఆలోచించావు? నీ దగ్గరికి డబ్బులు రావడం కాదు, అవి వచ్చిన తర్వాత నువ్వు ప్రవర్తించిన తీరు అందరికీ ఇబ్బంది కలిగించింది. ఇప్పుడు నువ్వున్న కష్టం గురించి ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరూ నీ దగ్గరికి రాలేదు. తెలుసుంటే ఇప్పటికీ వస్తారు అని ఊరిలోకి వెళ్లి అందరికీ సుబ్బయ్య పరిస్థితి గురించి చెప్తాడు అంజయ్య. ఊరి ప్రజలందరూ తమకి తోచినంత డబ్బు సాయం చేసి ఒక వైద్యుణ్ణి ఊరికి పిలిపించి సుబ్బయ్యకి వైద్యం చేయిస్తూ ఉంటారు. ఇన్ని రోజులు తాను చేసిన తప్పేంటో తెలిసొస్తుంది సుబ్బయ్యకి. డబ్బు అనేది ఒక జబ్బు అన్నమాట. ఇలా అధిక డబ్బు ఉండి మనుషులకి దూరంగా ఉండడం కంటే డబ్బు లేకున్నా మనుషులతో కలుపుగోలుగా ఉంటే చాలు అని అనుకుంటాడు. చూశారుగా సుబ్బయ్యలో వచ్చిన మార్పు. డబ్బు మనకి అవసరానికి సరిపోయేంత ఉంటే యోగం. ఉన్నదాంట్లో అవతలి వారికి పంచగలిగితే భోగం. అవసరానికి మించి ఎక్కువ ఉండి సహాయం చేసే గుణం లేకపోతే రోగం. ఇదే మేము ఈ స్టోరీ ద్వారా చెప్పాలనుకున్నాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి చాలా స్టోరీస్ ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నచ్చే వాళ్ళకి షేర్ చేయండి.